నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఒక్క క్లిక్ తో యావత్ ప్రపంచాన్ని శాసించే డిజిటల్ వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఊహించని పరిణామం. ఇంటర్నెట్ ప్రపంచానికి వెన్నెముకగా ఉండే అమెజాన్ వెబ్ సర్వీసెస్, అదే AWS క్లౌడ్ సర్వీస్ లో సంభవించిన గ్లోబల్ అవుటేజ్ డిజిటల్ ప్రపంచానికి ఒక హార్ట్ అటాక్ ను తెచ్చిపెట్టింది. బ్యాంకింగ్ నుండి నెట్ఫ్లిక్స్ వరకు, హాస్పిటల్స్ నుంచి టూల్స్ వరకు అన్ని ఫ్రీజ్ అయ్యాయి. ఒక్క సంస్థ వైఫల్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా వణికించింది? బ్లాంక్ స్క్రీన్స్, ఫెయిల్డ్ పేమెంట్స్. సోమవారం న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వరకు ప్రపంచమంతా ఆగిపోయిన ఫీలింగ్. మోడర్న్ ఇంటర్నెట్ కు ఇన్విజిబుల్ ఇంజిన్ అయిన AWS క్లౌడ్ సర్వీస్ సడన్ గా డార్క్ అయింది. విత్ ఇన్ మినిట్స్ ఎకానమీకి ఒక ఎర్త్ క్వేక్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. జూమ్ కాల్స్ కొలాప్స్ అయ్యాయి, ఆఫీస్ వర్క్ ఆగిపోయింది, స్ట్రీమింగ్ సర్వీసెస్ బఫరింగ్ ఆపేశాయి, ఆన్లైన్ పేమెంట్స్ స్టాల్ అయ్యాయి. అంతేకాకుండా హాస్పిటల్ సిస్టమ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్లలో కూడా డిస్ట్రప్షన్స్ మొదలయ్యాయి. ఈ అవుటేజ్ ఒక భయంకరమైన సత్యాన్ని రివీల్ చేసింది. మన డిజిటల్ వరల్డ్ కేవలం కొద్ది మంది క్లౌడ్ చైన్స్ పైన ఆధారపడి ఉంది. నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, గవర్నమెంట్ డేటా, బ్యాంకింగ్ సిస్టమ్స్ అన్ని AWS శక్తితోనే రన్ అవుతూ ఉన్నాయి. ఒక కంపెనీలో DNS రిజల్యూషన్ సమస్య తలెత్తితే, అంటే వెబ్సైట్ పేర్లను సంఖ్యలుగా మార్చే ప్రాసెస్ ఫెయిల్ అయితే మొత్తం ప్రపంచం స్తంభించిపోయింది. ఇది కేవలం ఇన్కన్వీనియన్స్ కాదు, ఎకనామిక్ ఎర్త్ క్వేక్. ఆటోమేషన్ డామినేట్ చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి అవుటేజ్లు ఫినాన్షియల్ లాసెస్ ను మాత్రమే కాకుండా వైడ్ స్ప్రెడ్ యాంగ్జైటీని కూడా పెంచుతాయి. క్లౌడ్ అనేది బుల్లెట్ ప్రూఫ్ కాదు, అది చాలా ఫ్రైజల్ నెట్వర్క్ అని ఈ ఘటన ప్రూవ్ చేస్తుంది. క్లౌడ్ సేవలపై మనం ఆధారపడడం ఎంత ఎక్కువగా ఉందో ఈ సంఘటన తెలియజేస్తుంది. ఈ డిజిటల్ యుగంలో ఒకే వైఫల్యం మొత్తం వ్యవస్థను ఎలా నిలిపివేస్తుందో ఇది స్పష్టం చేసింది. మరిన్ని సాంకేతిక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐ న్యూస్.